మనకి ఇక్కడ 7 రకాలుగా పూజ చెప్తున్నాను. శక్తి దేవతని పూజించేది, మనకి శక్తి సంపన్నలు కలిసి రావడానికి చేసేది. మనం గృహస్థులు ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో మీరు అది లక్ష్మీదేవికైనా, దుర్గాదేవికైనా, లలితాదేవికైనా ఈ 3 రూపాలలో శక్తి దేవతలు ఇక మీకు ఇలవేల్పుగా ఎల్లమ్మ ఇలా కూడా ఉంటాయి కదా, అలా కూడా శక్తి దేవతలకు సంబంధించిన అమ్మవారిని మీరు రొటీన్గా ఏ అమ్మవారికి పూజ చేస్తారో అలా చేసుకోవచ్చు. లక్షణంగా లక్ష్మీదేవికి కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మనకి అత్యంత శక్తివంతమైన గడియలు. వీటిని మిస్ చేసుకోకుండా ఆ టైంలో మనం ప్రతిరోజు నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకున్నా కూడా విశేషమైన ఫలితం, అమ్మవారి కృప, లక్ష్మీ యోగం అనేది మనకి తప్పకుండా కలిసి వస్తుంది. వీడియో ఏంటంటే ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రుల గురించి, వాటి విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాము. అత్యద్భుతమైన సమయం ఇది. గుప్త నవరాత్రులు అంటే గుట్టుగా చేసుకునేవి, అంటే రహస్యంగా చేసుకునే పూజా విధానం అని ఒక్క మాటలో చెప్పాలంటే అంత రహస్యంగా జరుపుకోవాలి. సో మనకి నవరాత్రులు 4 రకాలుగా, 4 సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ జరుపుకునేది దేవీ నవరాత్రులు. సో అది బహిరంగంగా జరుపుకునే పూజా విధానం. సో ఈ గుప్త నవరాత్రులు ఇంకా 3 సార్లు వచ్చేవన్నీ కూడా గుప్తంగా మన ఇంటి వరకు మనం డైలీ రొటీన్ పూజ ఎలా చేస్తామో నిత్య పూజ అలా చేసుకొని భక్తిగా ఒక మంత్ర సాధన అనేది ఇక్కడ విశేషం. సో మనకి ఇక్కడ 7 రకాలుగా పూజ చెప్తున్నాను. శక్తి దేవతని పూజించేది, మనకి శక్తి సంపన్నలు కలిసి రావడానికి చేసేది. విశేషంగా తంత్ర సాధన ప్రకారంగా కూడా ఈ పూజను అనేది విశేషమైన శక్తులు కలిసి వచ్చే కూడా యోగులు, సిద్ధులు అంతా కూడా చేస్తూ ఉంటారు ఈ టైమింగ్లో పూజ అనేది. ఇక మనం గృహస్థులందరూ కూడా ఇక్కడ విశేషంగా గోమయంతో మనకి ఇక్కడ శాస్త్రాల్లో చెప్పబడింది. గోమయంతోనే అమ్మవారి రూపాన్ని తయారు చేసి ఆ రూపానికే 9 రోజులు కూడా పూజ చేస్తారనేది చెప్పబడింది. ఆ అఖండ దీపం కింద భాగంలో కూడా మనం పేడను ఉంచడం ఇక్కడ విశేషం. పురాతన కాలం నుంచి వస్తున్నది. పురాతన కాలంలో అందరికీ మట్టి దీపాలే వెలిగించేవాళ్ళు ఇంట్లో. మనకి మట్టి దీపం వెలిగించినంత మాత్రాన అది అఖండ దీపం కొండెక్కకుండా చూసుకోవాలనేది ఏం లేదు. చిన్న చిన్న మట్టి దీపాల్లో కూడా మీరు ఈ నవరాత్రుల్లో పూజ చేసినట్లయితే విశేషమైన ఫలితం అనేది కలిసి వస్తుంది. దాంట్లో మీరు ఆ మట్టి దీపాల కింద కొద్దిగా పేడ ఉంచి దానిపైన ప్రతిరోజు కూడా దీపారాధన వెలిగించుకోండి. ఓకేనా? సో నిత్య దీపారాధన ఎలా చేస్తారో అలాగే చేసుకోండి. అఖండ దీపాన్ని పెట్టొద్దు. ఓకేనా? సో దానివల్ల అది కొండెక్కిందనుకో అదొక టెన్షన్. ఇక్కడ మనకి భక్తి, నమ్మకం, విశ్వాసం ప్రధానం. సో వాటితో మనకున్నంత శక్తితోనే ఈజీగా చేసుకోండి, భక్తిగా చేసుకోండి. ఇక్కడ మంత్రం చెప్తాను, ఆ మంత్ర సాధన అనేది చేసినట్లయితే అద్భుతమైన అమ్మవారి కృప అనేది మనకి కలిసి వస్తుంది. ఇలా ఆ గోమయంతో మనం పూజ చేసుకోవడం వల్ల పూర్వజన్మ కర్మలన్నీ తొలగిపోతాయి అనేది ఇక్కడ శాస్త్రంలో చెప్పబడింది. ఇది ఒక పరిహారం. లక్ష్మీదేవిదైనా మీకు ఏ అమ్మవారికి సంబంధించిన విగ్రహం ఉన్నట్లయితే ఆ విగ్రహానికి ప్రతిరోజు అభిషేకం చేయడం ఇది కూడా ఒక పరిహారం. దానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది. అలాగే కుంకుమార్చనకు కూడా విశేషమైన ఫలితం. సో ప్రతిరోజు చేయాల్సింది అభిషేకం చేయాలి, కుంకుమార్చన చేయాలి, దీపారాధన. సో మనకి నైవేద్యాలు నార్మల్గా ఇప్పుడు దేవీ నవరాత్రులకి ఎలాగో మనకి అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజ చేస్తాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. లలితాదేవికి చేస్తే అందరి అమ్మవార్లకి చేసిన ఫలితం అనేది వస్తుంది. కుంకుమార్చన చేయడం వల్ల ఏమి కలిసి వస్తుంది అంటే ఐశ్వర్యము, శక్తి, అలాగే మంగళప్రదం, మన ఇంటికి మంగళప్రదంగా కలిసి వస్తుంది అన్నమాట. ఈ మంత్ర సాధన, ఈ టైమింగ్లో చేసే మంత్ర సాధనకు విశేషమైన ఫలితం అనేది కలిగి తీరుతుంది. అది ఐ హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఐ హ్రీం క్లీం చాముండాయై విచ్చే. సో ఈ మంత్రాన్ని మనం ప్రతిరోజు 108 సార్లు ఒక పుష్పాలతో కానీ లేదా కుంకుమార్చన చేసేటప్పుడు కానీ ప్రతిరోజు, లేదా మీరు నిత్య పూజ ఎలా చేస్తారో అలా చేసేసి కూర్చొని ఇది మనం ధ్యానం చేసినట్టు కూడా మనం ప్రతిరోజు ఈ మంత్రంతో ధ్యానం చేసినట్లయితే విశేషమైన ఫలితం. అమ్మవారి ముఖాన్నే చూస్తూ ఈ మంత్రాన్ని జపం చేస్తూ మీరు కాసేపు కూర్చొని, ఇన్నేసార్లు అనేది ఏం లేదు, మీ శక్తి, మీ ఏకాగ్రత ఎంత టైం ఉంటుందో అంత టైం అనేది చేసుకోండి. లేదు మీకు ఇది చెప్పడానికి తిరగలేదు,
ఓం దుర్గాయై నమః, ఓం లలితాదేవ్యై నమః అని మీకు ఏదో, లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని కూడా చెప్పుకుంటూ ధ్యానంగా అమ్మవారిని చూస్తూ మీరు పూజ చేసుకోండి. సో వారిని భక్తితో కొలవటం అంటారు కదా, అది ధ్యానం. సో అది మనం మంత్రోచ్చారణ చేసేటప్పుడు ఆ ఏకాగ్రత అనేది వస్తుంది. ఈ నవరాత్రుల టైంలో అన్నదానం చేస్తే పితృదేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది అని కూడా చెప్పబడింది. ఇప్పుడు 25వ తారీఖు అమావాస్య కదా, 26వ తారీఖు నుంచి మనకి నవరాత్రులు స్టార్ట్ అవుతుంది. అమ్మవారికి దేవి నవరాత్రులు, గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి కూడా మనకి ఆ 9 రోజులు కంప్లీట్ అయ్యే మధ్య సమయంలో వచ్చే సోమవారాల్లో కానీ శుక్రవారాల్లో కానీ విశేషంగా వినాయకుణ్ణి దుర్గాదేవిని ఇద్దరిని కలిపి పూజించినట్లయితే అమోఘమైన ఫలితం కలుగుతుంది అనేది ఇక్కడ శాస్త్రంలో చెప్పబడింది. పసుపు గౌరమ్మ చేస్తాం, పసుపు గణపతి చేస్తాం కదా, అలా రెండుగా చేసి కూడా మీరు విశేషంగా పూజ చేసుకోవచ్చు. అందరికీ చెప్పి నేను ఈ పూజ చేస్తున్నాను, ఈ పూజ చేస్తున్నాను అని చెప్పి చేసుకోకండి. ప్రతి ఇంట్లోనూ పూజలు చేసే వాళ్ళు నిత్య పూజ చేస్తారు కదా, దాంతో కలిపి చేసుకోండి. ఇంకాస్త అర్లీగా చేసుకుంటే సరిపోతుంది. చాలు. అమ్మవారి మనకి ఇంకా ఈ పూజా పరిహారాలు ఎక్కడ చెప్పబడింది అనే విషయానికి వచ్చినట్లయితే, ఈ పూజా పరిహారాలు కాలచక్ర పురాణం, తంత్రసార గ్రంథాలు, అలాగే ఆగమ శాస్త్రాల ప్రకారం చెప్పబడినవి. ఈ పూజా పరిహారాలన్నీ కూడా సాధకులు, గృహస్థులు అందరూ కూడా ఈ టైమింగ్లో పూజ చేసుకున్నట్లయితే చాలా చాలా దేవి అనుగ్రహం కలుగుతుంది. దాంతోపాటు లక్ష్మీ అనుగ్రహం, అష్టలక్ష్ముల అనుగ్రహం కూడా కలిసి వస్తుందని చెప్పబడింది. సో ప్రతి ఒక్కరూ కూడా పూజలు చేసే వాళ్ళందరూ కూడా ఈ టైమింగ్లో గుప్తంగా నవరాత్రుల పూజ అనేది అమ్మవారికి చేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. సో అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై దుర్గా భవాని. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు డైలీ రెమెడీస్తో మన ఛానల్లో ప్రతిరోజు షార్ట్ వీడియోలు ఉంటాయి, అలాగే ప్రతిరోజు బిగ్ వీడియో కూడా వస్తుంది. ఏది మిస్ కాకుండా అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. జస్ట్ స్టార్ట్ చేయండి అరుణాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి.